మన దైవ సేవకుడు అయితే ఎప్పుడు ఇవ్వండి అనే మాట మనం ఎప్పుడు వాక్యంలో ఎప్పుడైనా దశంభాగాల గురించి చెప్పవచ్చు, అంతేగాని అట్లాంటి దైవ సేవకుడు నిజంగా మనం ఎక్కడ చూడలేదు. కాబట్టి దయచేసి మనం దైవ సేవకుడికి స్వస్థత వరం కూడా ఉంది, కాబట్టి మిస్ చేసుకోవద్దు. మంచి అవకాశం, మంచి విత్తనాలను దైవ సేవకులు వెదజల్లుతున్నప్పుడు మనం విని వాటిని గ్రహించి వాటితో పాటు నడుచుకోవడానికి మంచి అవకాశం అండి. దయచేసి మిస్ అవ్వద్దు. మొన్న ఫ్రైడే నేను చర్చికి రాలేను అనుకున్నాను. ఆ నైట్ అంతా నేను వర్క్లో చాలా బిజీగా ఉండింది, నేను రాలేను, నేను నైట్ అంతా కూర్చోలేను అని పిల్లలతో నేను చెప్పినప్పుడు, నేను పట్టుకొనన్నా వెళ్తాము, ఆ పక్కొక్కరిని పట్టుకొని వెళ్తాము అని చెప్పేసి అన్నారు. నాకు ఎక్కువ కాళ్ళ నొప్పి ఆ రోజే వచ్చింది. నేను ఆన్లైన్ ప్రేయర్ లేదనుకున్నాను. తర్వాత 11:40 ఆ టైంలో అన్న మెసేజ్ చేశారు, ఆన్లైన్ ప్రేయర్ ఉంది, నేను ఈరోజు పోలేను, కానీ వెళ్తే నాకు చిన్నప్పటి నుంచి దేవుని పట్ల ఆసక్తి ఎక్కువ, నేను పోలేనేమో, నైట్ అంతా దేవుణ్ణి ఆరాధించలేనేమో అనుకొని చాలా ఫీల్ అవుతా ఉన్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ చెప్తే, పిల్లలిద్దరూ మేము పట్టుకొని వెళ్తామా, రామా, ఏం కాదు రామా అని చెప్పేసి అన్నారు. కొంచెం సేపు కూర్చొని వచ్చేస్తాను రా అని చెప్పాను. సరే అని చెప్పి వచ్చాను. కానీ చైర్లోనే కూర్చున్నాము, కాలు జరుపుకొని ఇంతకు ముందులాగా అట్లా కూర్చున్నాము, అట్లా అనుకొని వచ్చాను. నిజంగా కింద కూర్చొని దేవుని నామాన్ని స్తుతించాము. కానీ కాలు నొప్పి ఏం అనిపించలేదు. ఒకసారి కాలు నొప్పి ఎక్కువ వచ్చింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను 4 కల్లా పడుకునేసాను. తర్వాత వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు, దెబోరమ్మ బాగా ఇబ్బంది పడుతుంది, ప్రేయర్ చేయండి అని చెప్పారు పాస్టర్ గారికి. నిజంగా అప్పుడు పాస్టర్ గారు నా పైన చెయ్యి ఉంచి ప్రార్థన చేశారండి. నిజంగా అప్పుడు దేవుడిని నిజంగా స్వస్థత ఇచ్చాడు నాకు. అది కాలు నొప్పి అంటే మామూలే, కానీ ఆ టైంలో నేను పడిన శ్రమ చాలా ఎక్కువ, చాలా ఇబ్బంది పడ్డాను. నడిచిరావాలి ప్రభా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ ఒక్క క్షణం నేను ఏడ్చి ప్రేర్ చేశాను. నాకు ప్రేర్ చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. నేను అప్పుడు ప్రేర్ చేస్తున్నప్పుడే ప్రభా, నేను చిన్న సంఘంలో సాక్ష్యం చెప్తాను అని చెప్పి నేను అనుకున్నానండి. వెళ్ళేటప్పుడు అవి కూడా చెప్పాను, అవి నా కాలు నొప్పి తగ్గిపోయింది అవి అని చెప్తే, దేవుని స్తోత్రం అన్నీ అవి కూడా అన్నాడు. దయతో మీరందరూ ఇంత మంచి సంఘాన్ని నిర్లక్ష్యపరచుకోకుండా దైవ సేవకులను ప్రేమించి వారికి వారు చెప్పేటువంటి మాటలు విని వాటిలో చొప్పున నడుచుకోవాలని నా చిన్న మనవి. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించుగాక. ఆమేన్.